Yo, what's up, riders? Welcome back to my channel. It's your Sanchari on H2. Today we are checking out a ultimate helmet. That's a race helmet. That is Alpenstar Supertech R10. That is which I am wearing. What you get in the box? First question. So you get a clear visor and a fog-resistant lens, which is used in rain mostly. So you won't get fog on your visor. And the other one is which I'm wearing on my helmet. It's a dark smoked visor. So do you think the Alpenstar's helmet is worth it? 1 lakh or $1,200? So let's check it out. The features, comfort and the performance of the helmet. సో ఫస్ట్ లుక్ చూస్తే అయితే ప్యూర్ రేస్ డిఎన్ఏ. దీనికైతే 3K కార్బన్ ఫైబర్ షెల్ యూజ్ చేసిండు. 3K అంటే 3K కార్బన్ ఫైబర్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నట్టు. షెల్ చూసారు కదా, షెల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో అట్లనే మ్యాట్ ఫినిష్, గ్లాస్ ఫినిష్తో ప్రీమియం ఫీల్ ఉంటుంది అన్నట్టు. అగ్రెసివ్ లుక్ కూడా ఉంటుంది మన హెల్మెట్ అయితే. సో లుక్స్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్మెట్. సో వెంటిలేషన్ వచ్చేసి హెల్మెట్ కి అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. సో ఇవైతే ఎయిర్ ఇన్ వాల్వ్స్ అన్నట్టు. సో ఎయిర్ ఇంటేక్ అవుతుంది. ఇది చిన్ ఎయిర్ ఇన్ ఫ్లో, ఇది అండ్ ఇక్కడ ఇది ఫ్రంట్ ఇంటేక్ అన్నట్టు. ఎయిర్ అవుట్ వచ్చేసి ఇక్కడ ఈవెంట్ లో నుంచి అవుతుంది అన్నట్టు. సో సమ్మర్ లో కూడా మనకు హెల్మెట్ పెట్టుకున్నా గానీ కూల్ గానే ఉంటది అన్నమాట. ఈ హెల్మెట్ అయితే 4 సైజెస్ లో అవైలబుల్ ఉంది. ఎస్ ఫర్ స్మాల్, ఎన్ ఫర్ మీడియం, ఎల్ ఫర్ లార్జ్ అండ్ ఎక్స్ఎల్ ఫర్ ఎక్స్ట్రా లార్జ్. సో 4 సైజెస్ లో అయితే హెల్మెట్ అవైలబుల్ ఉంటుంది. అండ్ సో సేఫ్టీ అండ్ సర్టిఫికేషన్స్ లో మాత్రం ఈ హెల్మెట్ అయితే అన్నిటిని బీట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ECE 22R సర్టిఫైడ్ అన్నట్టు. బికాస్ అట్లనే డాట్ సర్టిఫైడ్ కూడా ఇక్కడ ఉంటది అన్నట్టు. కాకపోతే ఏందనంటే నా మొహవాక్ వల్ల మీకు కనిపించట్లేదు. ఎందుకు అని అంటే మీరు యాక్సిడెంట్ అయినప్పుడు రోల్ అయినా కానీ ఇది అన్ని డైరెక్షన్స్ లో నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి స్పాయిలర్, ఇంకా ఎస్పెషల్ గా ఈ చిన్ డిజైన్ వచ్చేసి అయితే మీ కాలర్ బోన్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి మాత్రమే ఈ డిజైన్ చేశారు అన్నట్టు. వేరే హెల్మెట్స్ గురించి నాకు తెలియదు కానీ ఈ హెల్మెట్ అయితే రోల్ అవుతున్నప్పుడు మాత్రం చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తారు. సో ఈ హెల్మెట్ అయితే స్పీడ్ అండ్ ఏరోడైనమిక్ టెస్ట్ లో అయితే నేను ప్రాక్టికల్ గా చూసిన అన్నట్టు. నేనైతే బైక్ ని 200 km/h 250 అలా కూడా కొట్టినా. సో అంత స్పీడ్ లో కూడా నాకైతే ఎప్పుడు నా హెడ్ అయితే బ్యాక్ డ్రాగ్ కాలేదు. ఎందుకనంటే ఈ వింగ్లెట్స్ ఇంకా ఈ రేర్ స్పాయిలర్ అనేది ఎయిర్ ఫ్లో ఏరోడైనమిక్స్ కోసం చాలా బాగా క్రియేట్ చేసారు కాబట్టి హెడ్ అనేది అయితే మీరు డ్రాగ్ చేసినా కానీ వెనక్కి అయితే పోదన్నమాట. సో ఫైనల్ గా ఈ హెల్మెట్ అయితే నేను స్పీడ్ లవర్స్ కి, ట్రాక్ రైడర్స్ కి రికమెండ్ చేస్తా. ఎందుకంటే ఇది ప్రొటెక్షన్ లో ఇంకా పర్ఫార్మెన్స్ లో చాలా టాప్ నాచ్ ఉంటుంది కాబట్టి. అండ్ బైకర్స్ అందరూ హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. సేఫ్టీ ఈజ్ ఫస్ట్. హెల్మెట్ ఏదో మీ నెత్తిపైన బరువు కాదు. హెల్మెట్ ఈజ్ ఎ ప్రైడ్ ఫర్ ఎవ్రీ బైకర్. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ టు రైడ్ ద బైక్. So this is about the Alpenstar Supertech R10 helmet review. So if you like the video, just hit the like button and don't forget to subscribe Sanchari on H2. Just do it.